సూర్యుడిది నిత్య ప్రయాణం. మానవాళి జీవితంలో సకల వెలుగులు నింపే దైవం భాస్కరుడు. తన ప్రయాణంలో భాగంగా ఆయన మకర రాశిలోకి ప్రవేశించే సందర్భమే మకర సంక్రాంతి. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ దినంగా నిలుస్తోంది. తెలుగువారికి ఎన్ని పండగలున్నా అన్నిటిలోనూ పెద్ద పండగ సంక్రాంతియే. ముచ్చటగా 3 రోజుల పాటు కనుల విందుగా కొనసాగాత్మకతకు అద్దం పట్టే పర్వదినం. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల్లో వెల్లివిరిసే ఆనందాలు మాటల్లో చెప్పలేనివి. పాడి పంటలు కలకలలాడుతూ కనిపించే సమయం కాబట్టే సంక్రాంతి అన్ని కులాల వారి లోగిలలో సంతోషాల హరివిల్లు పరుస్తుంటుంది. పంటలు చేతికొస్తాయి కాబట్టి వాటి చుట్టూ అల్లుకున్న సంతోషాల్ని అందరూ పంచుకుంటారు. అంతేకాదు పశువులకు కూడా ఈ పండగలో అత్యంత ప్రాధాన్యత ఉంది. గంగిరెద్దులను ఆడించేవారే దీనికి నిదర్శనం. జనవరి నెల ప్రారంభంలో వారు కనిపించారంటే సంక్రాంతి పండగ సంబరం మొదలైనట్టే భావిస్తారు. గంగిరెద్దులోళ్ల సందడి గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంటుంది. పల్లెదనాన్ని పట్టణానికి పంచడానికి వీరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. వీరి ప్రయాణం ఊరు నుంచి పట్టణం దాకా కాలినడకనే. గంగిరెద్దుల్ని తీసుకుని సన్నాయి నాదంతో గడప గడపకు తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటారు. హైదరాబాద్ నగరానికి వచ్చే గంగిరెద్దుల వాళ్ళలో ఎక్కువ మంది మెదక్ జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి మండలాలకు చెందినవారు. పండగకు 2-3 వారాల ముందే వీరు భిక్షాటన మొదలు పెడతారు. ఈ సంక్రాంతి సందర్భంగా వీరి మనోభావాలే నేటి బతుకు చిత్రం. మనం ఈ వారం మెదక్ జిల్లాలో ఉన్నాము. మెదక్ జిల్లా ఇంకా చెప్పాలనుకుంటే నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో దాదాపుగా 20 కుటుంబాలు కేవలం ఈ గేదెలపైనే వారి జీవనోపాధి ఆధారపడి ఉన్నది. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ఇది హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని కాగజ్ మద్దూర్ గ్రామం. ఈ గ్రామంలో గంగిరెద్దుల కుటుంబాలు 20 దాకా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు పదుల సంఖ్యలో పశువులు కనిపిస్తాయి. ఈ ఊరిలోని ప్రతి గంగిరెద్దుల కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సంక్రాంతి సమయంలో హైదరాబాద్కు వచ్చి గంగిరెద్దులను ఆడిస్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందే హైదరాబాద్ వచ్చి నిజాంపేట ఏరియాలోని ఒక ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకుని జీవిస్తుంటారు. ప్రతిరోజు ఉదయమే గంగిరెద్దులను తయారు చేసి వాటిని ఆడించడానికి కాలనీల్లో తిరుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు కృష్ణ. ప్రతిరోజు ఉదయమే గంగిరెద్దుని అలంకరిస్తాడు. ఈ పనిలో భాగంగా ముందుగా ఒంటిపై రంగురంగుల బట్టలు వేస్తాడు. కొమ్ములకు అలంకరణలు తప్పనిసరి. కాళ్లకు గజ్జెలు కడతారు. మెడలోనూ ఇతర ప్రదేశాల్లోనూ గంటలు బిగిస్తారు. మేము అడుక్కొని పోతాం సార్. పొద్దుగాలేసి పోగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంత పసుపు కుంకుమ చేస్తారు, ఎద్దు కాలు కడతారు, బొట్లు పెడతారు. ఇన్ని బియ్యం కానీ 100 రూపాయలు కానీ 50 కానీ 10 కానీ 20 కానీ అలా దయన్న అంత వాళ్ళు ఇస్తారు అంతే. బట్టలు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో ఉంది అనుకో, ఇప్పుడు బట్టలు ఇస్తారు. సన్నాయి, డోలు వాయిద్యాలను వాయిస్తూ గంగిరెద్దుని వీధి వీధినా తిప్పుతూ భిక్షాటన మొదలు పెడతారు. చిన్న పెద్ద ఓ చోటకు చేరే చోట, ముఖ్యంగా వీధుల కూడళ్లలో గంగిరెద్దుల్ని ఆడిస్తారు. ప్రత్యేకంగా ఎవరైనా ఆడించమని అడిగితే కూడా వారి కోసం ఆడిస్తారు. ఇలా పోతా బత్తలా ఇలా మీరు బంగారు సంపాదించాడు, ఇలా మింగి సస్తలేడు సారు, ఇలా వస్తా బత్తల పోతా బత్తలా ఇలా వచ్చిన కట్టుకోలే
మనం చూస్తున్న ఈయన పేరు ఎల్లన్న. ఈయన చాలా సంవత్సరాలుగా గంగిరెద్దుల్ని తీసుకొని సన్నాయి వాయిస్తూ హైదరాబాద్ నగర వీధుల్లో భిక్షాటన చేస్తూ వస్తున్నారు. సంక్రాంతి పర్వదిన సమయాన గంగిరెద్దుల వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఎల్లన్ననే అడిగి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి ఇది విద్య చేస్తూనే ఉంటాం, ఇది ఆటలు నడిపిస్తాం, గంగిరెద్దుల ఆటలు నడిపిస్తూనే ఉంటాం. సంక్రాంతిలోకి పోతాం, ప్రోగ్రాంలకు పోతాం, ప్రతి ఒక్కదానికి పోతాం. బిజినెస్ ఎక్కువ ఉంటుంది మాకు. సంక్రాంతికి చాలా వస్తాయి ప్రోగ్రాంలు వస్తాయి. చాలా మంది తొలగిపోతారు, చాలా మంది ఆడిపిమంటారు, చాలా మంది చాలా మంది సార్. మేము కూడా అంతే సార్. నిజాంపేట ఏరియాలో గుడారాలు వేసుకునేవారు చుట్టుపక్కల ఉన్న కూకట్పల్లి, బోరబండ, బాలానగర్, షాపూర్, కృష్ణానగర్ ఏరియాలలో తిరుగుతూ భిక్షాటన చేస్తారు. వీరిలో ఒక్కొక్కరు ప్రతిరోజు కనీసం 40 మంది దగ్గరైనా భిక్షం తీసుకుంటారు. రోజు కాలినడకన తిరగటం కష్టం కాదా అని అడిగితే, అసలు మేము ఈ ఊరు నుంచి హైదరాబాద్ దాకా గంగిరెద్దును తీసుకుని కాలినడకనే వస్తాము, కాలినడకనే వెళ్తాము, ఇది మాకు అలవాటే అని అంటారు. నడుచుకుంటూనే వస్తాం, ఊరుకొని దుక్కుంటే వస్తాం. 4 రోజులు 5 రోజులు పడుతుంది. అడుకుంటూ వస్తాం. మీరు చూస్తున్న ఈ యువకుడి పేరు మహేష్. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలానికి చెందిన ఇతను హైదరాబాద్లోని పర్మత్ నగర్ ఏరియాలో ఉంటూ మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలలోని గల్లీలలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడు. రోజుకు 3 కిలోమీటర్లు తిరుగుతాం ఎద్దున ఆడించుకుంటా. అక్కడనే తిరిగి అంతే పండుగ దాకా తిరుగుతాం. అంతే పండుగ అయినాక వెళ్ళిపోతాం. అక్కడ ఎగ్జామ్ పని చేస్తాం. ఒళ్ళు కోస్తుడు, అది కూలి చేస్తాడు, ఎగ్జామ్ పని చేస్తాం. చదువుకున్నా సార్, కొన్ని రోజులు చదివి అంతా ఇది బంద్ చేసి ఇట్లా ఎద్దున ఆడించి అక్కడ ఎగ్జామ్ పని చేస్తాం. పండుగ అయిపోయింది సంక్రాంతికి ఒకటే వస్తాం. మేము సంక్రాంతికి ఒకటే వస్తాం. పండుగ అయిపోగానే అంతే వెళ్ళిపోయి అక్కడ ఒళ్ళు కోస్తుడు, అక్కడ పొలాల పని చేస్తాం. మనం చూస్తున్న ఈ గంగిరెద్దులు ఆడించేవారు కూడా మెదక్ జిల్లాకు చెందిన వారే. వీరు కూకట్పల్లి ప్రధాన రహదారిలోనే ఎక్కువగా భిక్షాటన చేస్తున్నారు. షాపుల నిర్వాహకులు రోడ్డున పోయేవారు 10 పరకో ఇస్తే తీసుకుంటారు. ఇండ్లు లేవు, భూములు లేవు, ఇక అడక తిండే అవుతుంది తాతల నాన్న నుంచి కూడా. ఇక కేసీఆర్ భూములు ఇస్తానే, ఇండ్లు ఇస్తానే, ఏవిఎఫ్ఐ ఏం చేయాలని అడక తింటామను. ఇక కేసీఆర్ని గెలిపిమని అప్పుడు చెప్పి గెలిపించిన నుంచి ఎక్కడ పోయినామో అక్కడ వస్తలేడు మెదక్ జిల్లాకి, మమ్మల్ని పట్టించుకోలేడు. ఇక సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దులను తీసుకొని హైదరాబాద్కు వచ్చినప్పుడు వీరికి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలో మొదట ఎదురయ్యే సమస్య పశువుల మేత. ఒక రకంగా చెప్పాలంటే పశువుల కోసం మేత సేకరించడం వీరికి కష్టమైన పనే. మార్కెట్కి పోతే వంకాయ కొని పెడతాం. వంకాయ, బెండకాయ, టమాటా, ఆలుగడ్డ, క్యాబేజీ ఇవన్నీ కొని పెడతాం. రోజుకు ఒక 3-4 వేలు సంపాదిస్తావా? సంపాదం సార్. ఎంత సంపాదిస్తావు? ఇక ఓ రోజు 200 దొరుకుతాయి, ఓ రోజు 300 దొరుకుతాయి. ఇక ఇచ్చినట్టుగా అట్లా. ఏడుంటున్నారు మీరు ఇప్పుడు? ఇక్కడ కుక్కుడుపల్లి దగ్గర సీతారాం ఉంటారు. మీ కౌడిపల్లి కౌడిపల్లి వాళ్ళమా 10 మంది ఉంటాం. 10 మంది వస్తారా? బతుకు చిత్రంలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. గంగిరెద్దులను ఆడించే వారి గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలంటే పశు సంపద ప్రతి గ్రామానికి తప్పనిసరి. పశు సంపద ప్రాధాన్యతను చాటే గంగిరెద్దుల వాళ్ళు వ్యవసాయ సంస్కృతికి నిదర్శనం. గంగిరెద్దు పైన ఉండే ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తుంది. పైన శివుడు అధిరోహించగా ముందు వెనక శివగణాలకు ప్రతీకగా గంగిరెద్దులోళ్ళు వెంటరాగా సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానంటూ మనకు చెప్పకనే చెబుతాయి గంగిరెద్దులో. సంక్రాంతి అంటే గంగిరెద్దుల విన్యాసాలు తప్పనిసరి.
ఈ విన్యాసాల్ని గంగిరెద్దులకు నేర్పడానికి కొందరు ప్రత్యేకంగా కృషి చేస్తారు. పశువులు చిన్నగా ఉన్నప్పుడే వీటిని శిక్షణ ఇచ్చేవారి దగ్గరికి పంపుతారు. 1 ఏడాది పాటు విన్యాసాలు నేర్చుకున్న తర్వాతనే ఇవి రంగంలోకి దిగుతాయి. బాగా విన్యాసాలు చేసే వృషభాలకు పెద్ద కార్యక్రమాల్లో ఆహ్వానం ఉంటుంది. ఈ కోవకు చెందినవే ఈ కౌడిపల్లి ఎద్దులు. ఇవి ప్రతి సంవత్సరం హైదరాబాద్ శిల్పారామంలో జరిగే సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొంటాయి. హైదరాబాద్ వీధుల్లో భిక్షాటన లేదా శిల్పారామం లాంటి ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్న గంగిరెద్దుల వాళ్ళు సంపాదించేది అరకొర మాత్రమే. వారి జీవితాల్లో పేదరికమే తప్ప 4 డబ్బులు మిగుల్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. అంతంత మాత్రం ఉపాధితో వారు మనుగడ సాగిస్తున్నారు. ఇట్లా చేయబట్టి వారం 15 రోజులే సార్. మళ్ళీ ఏం చేస్తాం, చేతలు లేక వచ్చినాం. మాకు ఏది వెళ్తుందంటే గిట్ట చూడు తెచ్చుకోవాలి, దొరికినాడు దొరికే, లేకపోతే దొరకపోయి. ఇక్కడ శిల్పారామం పండుగ దాకా చేస్తాం. 2 గంటలు ఉంటుంది, ఆడిపిస్తాం. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం సార్. ఏడన్నా మనస్తులు వాళ్ళని పిలిచితే, పెద్ద పెద్ద సార్లు ఎవరైనా పిలిచితే వాళ్ళ దగ్గర కడుక్కొని ఏదో మనం కడుక్కొని మన పొట్ట తిప్పలకు మనం నడవాలి. వీరు శిల్పారామంలో ప్రదర్శన ఇచ్చిన వెంటనే బయటకు వచ్చి ఎవరు డబ్బులిస్తే వారి ముందు గంగిరెద్దులతో అవే విన్యాసాలు మరోసారి చేయిస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వదులుకోకుండా విన్యాసాలకు సై అంటుంటారు గంగిరెద్దుల వాళ్ళు. ఎద్దులు ఆడిపిస్తా, మాకు ఏం జరగలేదు, అడిగిన వాళ్ళము, అడిగిపోతే ఇంటికాడ ఏమి లేదు, అదే కరువు పడేది సంవత్సరము, పట్టణం నుంచి బతున్నాము, సంక్రాంతిగా ఆడుకుంటాము, పట్టణం పోనే బతున్నాము, చేస్తున్నాము, వెళ్తున్నా డ్యాన్స్ చేస్తాము, ఇచ్చి 2,000 ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చి ఇట్లా బతున్నాము. వాళ్ళని పిలిస్తే పోతాము. ఏదో పొట్ట తిప్పలకు చేరిపోతులు పొట్ట తిప్పల గురించి వాళ్ళని పిలిస్తే పోతాము. 500 ఇచ్చారు, ఒకరు 100 ఇచ్చారు, ఒకరు 50 ఇచ్చారు, ఒకరు 10 ఇచ్చారు. దాని సంబంధం ఏం లేదు. ఇక ఎక్కడికి వెళ్ళి ఇట్లా అయితే ఇంత గడ్డి తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి, మేపుకోవాలి. ఇక ఏమన్నా మిగిలితే ఇంటికి తీసుకుపోవాలి, భార్య పిల్లల్ని నడుపుకోవాలి. కానీ మాకైతే ఏం లేదు, ఆస్తి లేదు, ఆమ్దాని లేదు. బయట అదేం గవర్నమెంట్ ఏం భూమి ఇవ్వలే, ఇంత దున్నుకోమని, ఇంత పంట పండించుకోమని ఇంత ఇవ్వలేదు. మెదక్ జిల్లాలోని గంగిరెద్దుల వారి ఆర్థిక పరిస్థితి దయనీయమేనని చెప్పవచ్చు. కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన గంగిరెద్దుల వాళ్ళల్లో మగవాళ్లు హైదరాబాద్లో జీవన పోరాటం చేస్తుంటే, మరోవైపు వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుంటారు. మా ఆయన పేరు నవీన్. మొన్న పండుగని హైదరాబాద్ పోయిండు ఆడుకోవడానికి. 30 గోదలు ఉన్నాయి, రెండింటిని తీసుకొని పోయిండు. వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వస్తుంటాడు, అక్కడనే ఉంటుంటారు. నా కొడుకులు 2 నిజంపేట కాడ బిచ్చానికి పోతున్నారు. నాకు గోదలు ఉన్నాయి, గోదల కాడికి పోతున్నా. ఉండరు వస్తారు సార్, వస్తారు, వీటికి వస్తారు. వారానికి కొనాడు వస్తారు, 15 రోజులకు కొనాడు వస్తారు. ఇక పిల్లలు చూసుకుంటారు, అక్కడ పోతారు, అక్కడ ఆడుకొచ్చుకుంటారు, ఇక్కడ పిల్లల గోదలు చూసుకుంటారు, అటు పోతారు. అదే జీవనమా. మాకు ఏం పని చేయరు సార్. ఇక మాకేం పని లేదు. ఇక అదే పని, బోర్ లేదు, భూమి లేదు, జాగ లేదు. 2 గోదలు ఉన్నాయి. ఇక వాళ్ళు ఆడుకొచ్చుకుంటారు, మేము ఈ గోదలు మేపుకుంటాము. మీరు చూస్తున్న ఈమె పేరు నర్సమ్మ. 30 ఏళ్ల కిందట భర్తను కోల్పోయింది. కాయా కష్టం చేసి 2 పిల్లల్ని 10వ తరగతి వరకు చదివించింది. వారికి ఎలాంటి చిరు ఉద్యోగం దొరకకపోవడంతో మళ్లీ భిక్షాటనపైనే ఆధారపడాల్సి వస్తోంది. అదివరి నుంచి ఇదివరి దాకా పిల్లలు చదివిపించిన సార్. మా ఇంట్లో వాళ్ళు చదివిపిల్లలు, నేను చదివిపించిన 2 పిల్లల. ఏదైనా డ్యూటీ దొరుకుతుందేమో, నా పిల్లలు ఇంత పెద్దగా అయితే ఏదైనా బతుకుతానేమో అని చేస్తే నా పిల్లలకి ఏ డ్యూటీ దొరకలే. ఒక ఆయన 10 చదివిండు, ఒక ఆయన 12 చదివిండు. బంద్ చేసి ఏ డ్యూటీ దొరికినప్పుడు ఏం చేస్తాను, ఇక 2 గోదలు తెచ్చుకున్నా. ఇంకా పిల్లలు, ఒక పిల్లగాడు అక్కడ అడక తిన పోయిండు, ఒక పిల్లగాడు ఇంటి పట్టుకే ఉంటాడు. ఆ గోదలు తెచ్చుకొని గోదల కాడికి పోతున్నాం, ఇక పొట్ట గడుపుకుంటున్నాం. కాగజ్ మద్దూర్లో గంగిరెద్దుల వాళ్ళు నివసించే ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఇల్లున్నా లేనట్టే, బయట గుడిసెలో జీవనం సాగించాల్సిందే.
వీరు గతంలో చాలాసార్లు తమ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. అయినా ప్రయోజనం శూన్యం. అయితే ఇల్లు పరిచయం ఏం బాగలేదు. మా ఆయననే దేశాల మీద పోతాడు. మా గోదావరి మేకలు అన్నీ ఉంటాయి. మేము ఇక్కడనే ఉంటాం, 4 పిల్లలు, మేమందరం ఇక్కడనే ఉంటాం. ఇక ఇదంతా పరిస్థితి మరి అన్నారు కానీ ఎవ్వరు ఏం వస్తలేరు, చేస్తామన్నారు చేయలేరు. ఇక వర్షాకాలం ఏం చేయించారు, అట్లా గుడి చేసుకొని బతాం. ఇక పండుకునిగా అంత ఉరిచిపోతుంది, మొత్తం ఉరిచిపోతుంది. పండుకునికి రాదు, ఏం రాదు. అయితే బయటనే గుడి చేసుకొని బతికేస్తాం. మనం చూస్తున్న భాషయ్య ప్రతి సంక్రాంతికి హైదరాబాద్కు వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకొని వచ్చేవాడు. ఈ మధ్యకాలంలో ఆ పని చేయలేకపోతున్నాడు. కారణం అనారోగ్యం. ఇక్కడ పట్టణం కానీ పోతుంటే ఎన్ని గేదెలు తీసుకొని పోతుంటివి, ఎన్ని రోజులు ఉంటుంటివి? ఒక గోదని ఇంకెన్ని గోదాలు తీసుకొని పోతే ఆ పట్టణం సీట్లో మేత దొరుకుతుంది. ఒకటే పోదాను. ఎన్ని సంవత్సరాలు పోయినావు అట్లా? పోయినాము ఇప్పుడు 10-20 ఏళ్ళకి కాకపోయినాం. ఇప్పుడు పోయిన శాతం అయితే కాగజ్ మద్దూర్ గ్రామంలో మౌలిక సదుపాయాలు దాదాపుగా లేనట్టే. ఇక మళ్ళీ రోడ్డు వస్తాయి అంటారు, వస్తలేవు. ఇండ్లు వస్తాయి అంటారు, ఇండ్లు వస్తలేవు. ఇక మాకు తగిలిపు గోదలకు ఇబ్బంది అవుతుంది. మూర్లు వస్తాయి, మూరు రాలే, బాత్రూమ్ రాలే, ఏవి రాలే. వస్తాయి అంటారు, వస్తలేవు. సర్పంచ్ అట్టి అంటున్నాడు, పట్టీలు అంటే అందరూ అట్టి అంటుంటారు, వస్తలేవు. పశువుల పోషణలో వీరికి అంతో ఇంతో ఉపయోగపడుతున్నది ఈ ఊరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు వైద్యశాల. బాగానే వస్తుంటాయి కేసులు కూడా. ఈ గంగెట్లో కూడా రావడం మంచిగా వస్తారు, చూపించుకోవడము. మళ్ళీ నల్లమబ్బు వ్యాధి టీకాలు ఇప్పించుకోవడము, మళ్ళీ గుండె జబ్బు వ్యాధులు అవి ఇవి చాలా వస్తుంటాయి. దాని తగ్గట్టుగా మేము కూడా చేస్తాం. మా డాక్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సంక్రాంతి పండగ సమయంలో గంగిరెద్దులను ఆడించడమే కాకుండా మిగతా సమయంలో వీరు ఏం చేస్తుంటారు? గృహప్రవేశాలప్పుడు గాని లేదా ఎవరైనా చనిపోతే వారి పేరు మీద గాని సంప్రదాయంలో భాగంగా గంగిరెద్దులతో ఆడించే పని చేస్తారు. అలాంటప్పుడు ప్రజలు వీరికి ఒక గేదెను గాని మేకను గాని ఇస్తుంటారు. ఆ విధంగా వాటిని పోగు చేసుకుని వీరు ఎంతో కొంత ఉపాధి పొందుతారు. మిగతా సమయాల్లో కూలీ పనులు చేసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా కాగజ్ మద్దూర్ గ్రామంలో జీవనం సాగిస్తున్న వీరికి పక్కా ఇళ్ల విషయంలో త్వరలోనే న్యాయం జరుగుతుందని గ్రామ సర్పంచ్ శంకరయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు ఇక్కడ ఇండ్లు ఇస్తామని చెప్పి. అయితే అది సీఎం గారు ఏదో మిషన్ భైరతల వాడి జర ఇండ్లది జర వెనక ముందు ఆపిండు. వస్తాయంట ఇప్పుడు ఈ ప్లేట్లో వస్తాయి ఇండ్లు కూడా. ఎక్కడ హామీ ఇచ్చినామో అక్కడ కట్టి ఇస్తామని చెప్పి సీఎం గారు చంద్రశేఖర్ గారు కూడా చెప్తున్నాడు. ఒకవైపు గ్రామంలో ఉన్న మగవారు హైదరాబాద్లో భిక్షాటన చేస్తుంటే మరోవైపు ఇంటి దగ్గర ఉన్న మహిళలు ప్రతిరోజు ఉదయం మేత కోసం తమ పశువులను అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లి తిప్పుకొని వస్తుంటారు. ఈ పని చేస్తున్నప్పుడు వీరు స్థానికంగా దొరికే మెటీరియల్తో చాపల్ని తయారు చేస్తారు. ఇది కూడా వీరికి ఎంతో కొంత ఉపాధినిచ్చే అంశం. అక్కడ పట్టణం అడక తినవేరు హైదరాబాద్. ఇప్పుడు ఈ దినంలో ఏముంటాయి, ఈ పల్లెటూరులో కొడతా అక్కడ పట్టణం వేరు. మీరేం చేస్తారు రోజు? ఈ గోదల కాడిపోతాం. ఎప్పుడు పోతారు రోజు? ఇక 11 గంటలు అయితే 10 అవుతుంది. ఇక ఈ టైం కల్లా వెళ్తూనే ఉంటాం. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6 గంటల కల్లా వస్తాం. ఈ సాప ఎందుకు కలుతారమ్మా? ఇక ఎవరైనా పెండిలకు ఇప్పుడు పెండిల సీజన్ వస్తుంది కదా, ఒకటి వెనకటి మనుషులు ఏంటంటే కొట్టం పెట్టిన సాపలు తీసుకుందామని ఇది చేస్తారు అంతే. ఎట్లా ఈ సాప ఎన్ని రోజులకు తయారవుతుంది? 6 రోజులకు తయారవుతుంది. 6 రోజులు అంటే ఒక వారానికి సాప కుట్టావా? ఇక దీని పని మీద ఉంటే అవుతుంది. ఇక అదొక పని పెంట కాడ తీసుకుంటే వంట చేసుకుంటే ఇక ఇట్లనే ఇక పసినాథులు అన్ని దీని మీద కూర్చోం కదా. సంక్రాంతి పండుగలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి పోతున్నాయి. కానీ గంగిరెద్దులు ఆడించే వారి జీవితాలు మాత్రం మారడం లేదు. వెనుకబడిన కులాలకు చెందిన వీరి జీవితాలు మారాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గంగిరెద్దులు ఆడించేవారు ఎక్కడి నుంచో ఊడిపడరు, వారు మన మధ్యే ఉంటారు. సంక్రాంతి టైంలో సంప్రదాయాన్ని ఆవిష్కరించి కనువిందు చేస్తారు. పశువుల ప్రాధాన్యతను చాటే వీరు
ఒక రకంగా సంక్రాంతి పండుగకు బ్రాండ్ అంబాసిడర్లు. అలాంటి వీరు పేదరికం నుంచి బయటపడి వీరి జీవితాల్లో సంక్రాంతి సంబరాలు వెల్లివిరిసే రోజులు రావాలని ఆశిద్దాం. పండగే వారికి ఉపాధి, సాంప్రదాయమే వారికి జీవనయానం. రైతు ఇంట ధాన్యం కాంతులు పండిస్తే ఆ ధాన్య సంక్రాంతి వీరి ఇంట్లో కాంతులు పండిస్తుంది. ఇది వీరి బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.